హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. సో, ఈరోజు మనం నవరాత్రి స్పెషల్ డే 3 ప్రసాదమైన కొబ్బరి పాయసాన్ని చూద్దాం. సో, దీనికి కావలసినవి హాఫ్ కొబ్బరి చిప్ప ముక్కల్ని మంచిగా వాష్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అదే విధంగా ఒక 10 బాదం ముందుగా సోక్ చేసినవి, ఇంకా ఒక అరకప్పు బాస్మతి బియ్యంని ఒక 10 మినిట్స్ సోక్ చేసినవి వేసి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఫస్ట్ కోర్స్‌గా గ్రైండ్ చేసిన తరువాత మళ్ళా వాటర్‌ని యాడ్ చేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ పాన్ పెట్టి ఆ పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి, ఇందులో జీడిపప్పును వేసి, జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ కిస్మిస్‌ని కూడా వేసి ఫ్రై అయిన తరువాత, ఆ డ్రై ఫ్రూట్స్‌ని పక్కన పెట్టి, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, బియ్యం యొక్క పేస్ట్‌ని వేసి, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసి, బాగా తిప్పుతూ మరిగిస్తూ ఉండాలి. సో, ఇక్కడ అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో, దీన్ని కంటిన్యూయస్‌గా తిప్పుతూ ఉండాలి. ఆ తరువాత మనకి కొంచెం పేస్ట్ అనేది థిక్‌గా అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో, ఆ టైంలో 1 కప్ ఆఫ్ బెల్లంని వేసి బాగా తిప్పాలనమాట. వన్స్ బాగా తిప్పి మనకు సాలిడ్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసి అలా సర్వ్ చేసి మనం అమ్మవారికి ప్రసాదాన్ని నివేదించవచ్చు. ఈ కొబ్బరి ప్రసాదం అనేది చాలా యమ్మీగా ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.